సంఘం ఎదుట దేవుని మాటలు తెలియజేయుటకు నాకు మరొకసారి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే మనల్ని వాక్యంలో నిరంతరం నడిపిస్తున్నటువంటి జయశాలి తాతయ్య గారికి క్రీస్తు నామములో నా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అలాగే వాక్యం వినటానికి ఎంతో ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తేశ్వరి నామంలో నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఎంతోమంది మనుషులు మనకి ఎన్నో మేలులు చేస్తూ ఉంటారు. మన జీవిత కాలంలో ఎంతోమంది మనుషులు మనకి ఎన్నో మేలులు చేస్తుంటారు. మరి వాళ్ళు చేసినటువంటి మేలుని గుర్తు పెట్టుకొని మనం ప్రవర్తించిన వారమైతే మనల్ని ఏమంటారంటే కృతజ్ఞత కలిగిన వారు అని అంటారు. ఏదైనా మనం ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదంటే మనకేదైనా అత్యవసర సమయంలో సహాయం కావాలి అనేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండేటప్పుడు, మనకెవరైనా సహాయం చేస్తే, మనం అడిగితే మనకి సహాయం చేసేవారు కొంతమంది ఉంటే, మనం అడగకపోయినా సరే మన అవసరాన్ని బట్టి మనకి ఉపకారం చేసేటటువంటి వాళ్ళు మన జీవితంలో ఎంతోమంది ఉంటారు. చాలా సమయాల్లో ఎంతోమంది మనకి సహాయం చేసినప్పుడు మనం ఏమంటామంటే, నిజంగా మీరు మాకు చాలా పెద్ద సహాయం చేశారు, మీ పట్ల మేము కృతజ్ఞత కలిగి ఉంటాము అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఎవరైనా మనకి సహాయం చేస్తే కృతజ్ఞత కలిగి మనం ప్రవర్తించడం అనేది మానవులుగా కనీస ధర్మం అంటారు దాన్ని. మనకు ఉండాల్సినటువంటి కనీస ధర్మం. ఎప్పుడో ఒక మనిషి మనకు ఒక సహాయం చేసినప్పుడు, అదే మనిషి ఏదో బాధల్లో కష్టాల్లో ఉన్నాడని మనం తెలుసుకునేటప్పుడు, మనం అతనికి కూడా ఏదైనా సహాయం చేయాలని కనీసం ఆలోచించకపోతే మనం ఎలాంటి వారం అవుతామంటే కృతజ్ఞత లేని వారమే అవుతాం. కృతజ్ఞత అనేది మనం కలిగి జీవించగలిగితే సమాజంలో ఉన్నటువంటి మనుషుల పట్ల కూడా మనం ఎంతో ప్రేమ కలిగి ఉంటాం. మరి కృతజ్ఞత కోసం సమాజంలో ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఈ కృతజ్ఞత అనేది కలిగి ఉండటం వలన కేవలం మనకి ఏదో కొంత సంతోషాన్ని ఇవ్వడమే కాదండి, ఈ కృతజ్ఞత అనేది మనం కలిగి ఉండడం వలన మనం ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటాం. మరొకరి పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవించడం. ఎవరైనా మనకి చిన్న సహాయం చేస్తే, ఏమండి చిన్న సహాయం, పెద్ద సహాయం అవసరం లేదు, చిన్న సహాయం. ఏదైనా మనం బయటికి వెళ్తునేటప్పుడు, ఏదైనా మనం బండి మీద వెళ్తునేటప్పుడు ఏదైనా పడిపోయింది అనుకోండి, ఎవరైనా వెనక నుండి వచ్చి వెంటనే మనకి అది తీసి ఇచ్చారనుకోండి, మనం ఏమంటాం? థ్యాంక్స్ అండి అంటాం. అది కూడా చెప్పకుండా వెళ్ళిపోయాం అనుకోండి, ఏమంటారు వాళ్ళు? చూసావా ఎంత సహాయం చేస్తే అంటే. వాళ్ళు బయటికి చెప్పరు, కానీ ఏమనుకుంటారంటే సహాయం చేసినందుకు ఏదో ఒక కృతజ్ఞత చెప్పాలి అనుకుంటారు. అలాగే బండి స్టార్ట్ అవ్వట్లేదు అనుకోండి, మనం ఒక్కరిమే తోయలేకపోతున్నాం, ఎవరో నడిచి వెళ్ళిపోతాడు ఆయన, అనియా కొంచెం చెయ్యవా తోయడానికి అని అనగానే ఏం ఆలోచించకుండా వచ్చి తోసి మన బండి స్టార్ట్ అవ్వడానికి సహాయపడతారు. అలాంటి వారికి ఏమంటాం? అన్నా థ్యాంక్స్ అన్నా అని అంట. అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళలో కొంత సంతృప్తి. మనం ఏదో పెద్ద పెద్ద సహాయం చేసి థ్యాంక్స్ చెప్పమని దానికోసం నేను చెప్పట్లేదు. చిన్న చిన్న సహాయం చేసినప్పుడు వాళ్ళు చేసిన సహాయాన్ని గుర్తించి మనం తిరిగి స్పందిస్తే వాళ్ళలో ఒక రకమైన మంచి భావన మన మీద కలుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే మనమే గనక ఎదుటివారి పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తే ఎదుటివారి మనసులో సుస్థిరంగా మనం నిలబడిపోతామండి. మరి ఇలా ఇది చెప్పుకోవడం వలన ఏంటి ప్రయోజనం అంటే, కొంతమంది వైద్యులు మనం ఈ విధంగా మరొక వ్యక్తి పట్ల ప్రవర్తించడం వల్ల మనకి కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏంటో కొంతమంది వైద్యులు తెలియజేశారు. ఒకసారి మనం స్క్రీన్ మీద వాటిని చూద్దాం. వాళ్ళు తెలియజేసినటువంటి విషయాలు ఏంటో మనం చూసినట్లయితే, కృతజ్ఞత వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. కృతజ్ఞత వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏం ప్రయోజనాలు చూపెట్టండి.
కృతజ్ఞతతో ఉండటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. కృతజ్ఞత అనేది అలవాటుగా మారి మీ ఆలోచన విధానంలో భాగమైనప్పుడు మీరు దాని యొక్క అతిపెద్ద ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. కానీ కృతజ్ఞతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రతిరోజు లేదా వారంలో కొంత సమయం ఇవ్వడానికి కొంత సమయం కేటాయించడం కూడా ప్రయోజనకరంగా ఉంది. ఇంకోటి చూపెట్టండి. ఇప్పుడు ఇదేం కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల ఏంటి మనలో కలిగేవంటే, కృతజ్ఞతను వ్యక్తపరచడం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే కృతజ్ఞతను పాటించడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఏమిటి? కృతజ్ఞతను పాటించడం వల్ల ఏం మెరుగుపడుతుందంట? మానసిక స్థితి. అసలు మన దేశంలో లేదంటే ఎక్కువ మంది మనుషుల్లో వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా అండి? శారీరకంగా కాదు, మానసికంగా చాలామంది రోగులైపోతున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు తెలీదు. గంటకొకలా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు ఒకసారి కోపంగా ఉంటారు, ఒకసారి నవ్వుకుంటారు. అంటే వాళ్ళు అర్థం కారు, అంటే వారి మానసిక స్థితి బాలేదు. కానీ ఇలా మనం కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల ఏమవుతుందటండి? కృతజ్ఞతను పాటించడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, సంబంధాలను బలోపేతం చేస్తుంది. అంతేనా? సంబంధాలను బలోపేతం అవుతుంది, మరియు రక్తపోటుని తగ్గించడం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా మెరుగైన శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తుందంట. చూడండి, నిజమేనా? ఇటు కృతజ్ఞత కలిగి ఉంటే రక్తపోటు, ఇంకేమంటున్నాడు? రక్తపోటును తగ్గించడం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా మెరుగైన శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా కృతజ్ఞతా వైఖరి మెరుగైన మొత్తం శ్రేయస్సుకు దారి తీస్తుంది. ఇంకా దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటున్నారు కిందన? మానసిక స్థితి పెంచుతుంది. ఎలా పెంచుతుంది? కృతజ్ఞతను వ్యక్తపరచడం వల్ల డోపమైన్ మరియు సెరోటోనిన్ వంటి అనుభూతిని కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. దీనివల్ల ఆనందం మరియు సానుకూల భావోద్వేగాలు పెరుగుతాయి. ఎదుటివారితో మనం మంచిగా ఉంటాం. ఒత్తిడి తగ్గిస్తుంది. మీరు కృతజ్ఞతతో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి స్థాయిలను నిర్వహించడంలో మరియు ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. సంబంధాలకు మెరుగుపరుస్తుంది. ధన్యవాదాల ద్వారా కృతజ్ఞతను చూపడం వల్ల ఇతరులతో బంధాలు బలపడతాయి మరియు మరింత సానుకూల సామాజిక వాతావరణం పెంపొందుతాయి. ఏమండి, ఇలా కృతజ్ఞత కోసం చెప్తే ఏమన్నారు తెలుసా అండి? ఈ కృతజ్ఞత అనేది మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది చూడండి. ఇంకోటి చూపించండి. ఒత్తిడిని తగ్గిస్తుంది, సంబంధాలు మెరుగుపరుస్తుంది, స్థితిస్థాపకతను పెంచుతుంది. కృతజ్ఞత మీకు సవాళ్ళ నుండి తిరిగి రావడానికి మరియు ప్రతికూలతను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. సంభావ్య భౌతిక ప్రయోజనాలు. కృతజ్ఞత పాటించడం మరియు మెరుగైన హృదయ ఆరోగ్యం, మెరుగైన నిద్ర మరియు నిరాశ ప్రమాదాన్ని తగ్గించడం మధ్య సంబంధాన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చాలండి. ఏంటండి? మనం కృతజ్ఞత కలిగి ఉండడం వలన, కృతజ్ఞత అనేది మనకు ఉండడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలండి? రక్తపోటుని తగ్గిస్తుంది అంటున్నారు, మంచి నిద్రనిస్తుంది అంటున్నారు, నిరాశను తగ్గిస్తుంది అంటున్నారు. ఇంకా ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు దానిలో నుండి బయటికి రావడానికి కూడా మనకి కృతజ్ఞత అనేది చాలా సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు. అంటే కృతజ్ఞత అనేది ఇంత ప్రభావం చూపిస్తుందా మన మీద? కేవలం అది మన మీదే కాదు, మన ఆరోగ్య స్థితి మీద, శారీరకంగా మానసికంగా ఉన్నటువంటి మన ఆరోగ్య స్థితి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి. అయితే మనం ఎవరైనా సరే సంఘంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, మనం ఏమంటాం? పలానా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదండి, ప్రార్థించండి అంటాం. అంతే కదండి? అయితే మనం కోరినట్టుగా దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఇస్తే మనం ఏం చేస్తాం? దేవునికి, తండ్రి మేము కోరినట్టుగా మీరు పలానా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చారు, కృతజ్ఞతలు తండ్రి అని చెప్తాం. అంతే కదండి? లేదంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాం అనుకోండి, తండ్రి మేము ఇలా కష్టాల్లో ఉన్నాం, తండ్రి మమ్మల్ని కాపాడండి. ఆర్థిక సమస్యలో, ఏ విధమైన సమస్యలో ఉండేటప్పుడు మనం ఏం అడుగుతాం దేవుణ్ణి? తండ్రి మమ్మల్ని కాపాడండి, తండ్రి మమ్మల్ని రక్షించండి. అలా మనల్ని దేవుడు రక్షిస్తే మనం ఏం చెప్తాం? దేవుడికి కృతజ్ఞతలు చెప్తాం. అంతే కదండి? తండ్రి చాలా చాలా థ్యాంక్స్ తండ్రి.
అలాగే దేవుడు మన జీవితాల్లో ఏమైనా మేలు చేసినప్పుడు మనం ఏం చెప్తాం? దేవునికి కృతజ్ఞతలే చెప్తాం. ఎవరికైనా, ఎవరి జీవితంలో అయినా సరే దేవుడు మేలు చేస్తున్నాడంటే, తండ్రి మేము కోరినట్టుగా మీరు మేలు చేసినందుకు చాలా థ్యాంక్స్ తండ్రి అంటాం. అంటే దేవునికి ఈ విధంగా మనం కృతజ్ఞత తెలపడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రియులారా, బైబిల్లో కొంతమంది భక్తులు దేవునికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు, వాళ్ళు ఏ విధంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఏ విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అనేది మనం ఒకసారి బైబిల్ తెరిచి చూసినట్లయితే, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనంలో, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసినట్లయితే, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఏమంటున్నారంటే, వాళ్ళకి కదండి రాస్తున్నాడు. పైన మొదటి వచనం చూస్తే, మొదటి వచనంలో ఏముంది? తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగును గాక అని వాళ్ళకి చెబుతూ, విశ్వాసంతో కూడిన మీ పనిని, అంటే తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ పౌలు గారు, మీరు విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారు. ఏదైనా పని చేసేటప్పుడు ముందుగా మనకు కావాల్సింది ఏంటండి? విశ్వాసం కదండి. ఎందుకంటే దేవుని పనులు ఎప్పుడు కూడా విశ్వాసంతోనే జరుగుతాయి. ఏమాత్రం అవిశ్వాసం ఉన్నా అండి మనం ముందుకు వెళ్ళలేం. పలానా సభలకి పలానా వారు ఆటంకపడుతున్నారంటే అప్పుడు మనం ఎలాంటి విశ్వాసంతో ఉంటాం? ఏం పర్లేదు, మీటింగ్ జరుగుతుంది, కంగారు పడకండి. దాన్ని ఏమంటారు? విశ్వాసం. డబ్బులు లేవండి, మీటింగ్కి ఎలాగండి పెడతామంటే ఏం పర్వాలేదు, అప్పటికల్లా అవే సమకూరుతాయి. అది విశ్వాసం. అయ్యో డబ్బులు లేవు కదా ఆపేద్దాంలే, అది అవిశ్వాసం. ఏ పనైనా చేసినప్పుడు ఎలా ఉండాలి? విశ్వాసం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం. ఏంటండి ప్రయాసం? ప్రేమతో ఉందా? ప్రేమతో కూడిన ప్రయాసం ఏంటి అంటే, మనం ప్రయాస పడినప్పుడు కూడా ప్రేమతో ప్రయాసపడాలి. ప్రేమ అనేది ఉంటే ఎంత ప్రయాసమైనా అది మనకి చాలా తేలికగా అనిపిస్తుంది. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ప్రభువైన యేసుక్రీస్తునందలి, యేసుక్రీస్తు వారి మీద ఉన్న నిరీక్షణతో కూడిన ఓర్పు, ఆయన కోసం ఎదురు చూడడంలో మీరు చూపిస్తున్న ఓర్పు, ఇదంతా తెస్సలోనిక సంఘంలో ఉన్నవారే చేస్తున్నారు కదా. వాళ్ళ కోసమే కదా చెబుతున్నారు పౌలు గారు. వాళ్ళు చేస్తున్న మంచి పనులన్నీ చెప్తున్నారు. చెప్పి ఆయన ఏమంటున్నారు? విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు. మీరు ఇలా పని చేస్తున్నారు కదా, ఇంత కష్టపడుతున్నారు కదా, మీ విషయమే నేను మానక జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఏమంటున్నారు? మీ విషయమే విజ్ఞాపనము చేయుచు. దేవుడు ఏమంటున్నాడు? మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటూ, మానట్లేదు, మానక జ్ఞాపకం చేసుకుంటూ, మా ప్రార్థనలు యందు మీ విషయమే విజ్ఞాపన చేస్తున్నాం. మా ప్రార్థనలో మీకోసం మేము అడుగుతూ మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. వాళ్ళందరి నిమిత్తం ఎవరికి కృతజ్ఞతలు చెబుతున్నారండి? మీ అందరి నిమిత్తం నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అక్కడ కష్టపడింది తెస్సలోనికలో ఉన్నవారు, పని చేసింది తెస్సలోనికలో ఉన్నవారు, ప్రేమతో కూడిన ప్రయాసాన్ని కనపరిచింది ఆ సంఘస్థులు. మరి ఆ సంఘస్థుల పట్ల కదా తండ్రి వాళ్ళు ఈ విధంగా కష్టపడ్డారు, తండ్రి వాళ్ళు ఈ విధంగా కష్టపడ్డారు అని వాళ్ళకి కదా పౌలు గారు గొప్పగా చెప్పాలి. వాళ్ళ కోసం ఆయన గొప్పగా చెబుతూ వాళ్ళందరి కోసం దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారేంటి?
వాళ్ళందరి నిమిత్తం దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నారేంటి? కష్టపడింది వాళ్ళు, వాళ్ళని వాక్యంలో స్థిరపరిచింది పౌలు గారు, ఇంకా చాలామంది వాక్యాన్ని చెప్పి వాళ్ళని స్థిరపరిచారు. స్థిరపరిచింది వాళ్ళు, వాళ్ళు స్థిరపడ్డారు, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, విశ్వాసంతో కూడిన పనిని చేస్తున్నారు. అలా పని చేస్తున్నప్పుడు పౌలు గారు మీ అందరి కోసం నేను దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నానని అంటున్నారేంటి? వాళ్ళు పని చేస్తే దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను అంటున్నారేంటి మీ అందరి కోసం? ఇంకో మాట చూద్దాం. అదే దెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. దెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 2వ పత్రిక, దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఏమంటున్నారు ఇక్కడ పౌలు గారు? సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మేము ఏమై ఉన్నాము? బద్ధులం. అంటే ఇది ఖచ్చితంగా మేము చెయ్యాలి, ఇది ఖచ్చితంగా మేము చెయ్యాల్సినటువంటి పని అంటున్నారు. ఎందుకు? వాళ్ళ కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ఏంటి? మీ అందరి నిమిత్తం సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఇదేంటంటున్నాడు? యుక్తమే. ఏలి అనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది. చూడండి, వాళ్ళ కోసం గొప్పగా చెప్తున్నారు. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుట వాని యెడల చూపు ప్రేమ ఏమవుతుందంటండి? విస్తరిస్తుంది. ఏం విస్తరిస్తుంది? ఎదుటి వాని యెడల చూపించే ప్రేమ. దెస్సలోనికలో ఉన్న సంఘానికి ఆయన రాస్తున్న 2వ పత్రికలో మీ అందరిలో ఎదుటివాని యెడల మీరు చూపించే ప్రేమ. ఎదుటివాని పట్ల ఈరోజు ప్రేమ చూపించట్లేదు ఎవరు సమాజంలో. అందుకే కదా అన్ని దారుణాలు జరుగుతున్నాయి. కానీ ఆ సంఘంలో ఉన్నవారు ఎదుటివాని యెడల చూపించే ప్రేమ విషయంలో విస్తరిస్తున్నారు వాళ్ళు. మరి ఇలా వీళ్ళు అన్ని మంచి పనులు చేస్తున్నారండి. వాళ్ళు బహుగా విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నారు. ఇంకా అందరిలో ప్రతి వాడు కూడా ఎదుటివాని యెడల చూపించే ప్రేమలో విస్తరిస్తున్నారు. ఇంకా వాళ్ళ కోసం కిందన రాస్తున్నారు. ఇదంతా పౌలు గారు చెబుతూ, వాళ్ళ గొప్పతనం చెప్తూ పైన ఏమన్నారు? స్టార్టింగ్లోనే, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం. వీళ్ళని గురించి దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నారేంటి? వీళ్ళని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్ధులం అంటున్నారేంటి? అక్కడ వాళ్ళు పని చేస్తున్నప్పుడు, వాళ్ళు కష్టపడి, వాళ్ళేమో అందరి యెడల ప్రేమ చూపిస్తున్నప్పుడు పౌలు గారు అంటున్నారు, మీ అందరి కోసం దేవుడికి థ్యాంక్స్ చెప్తాను నేను అంటున్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు పౌలు గారు? అదే దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఇక్కడ అదే మాట అంటున్నారు. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఎంత మంచి మాట అండి. ప్రభువు వలన ప్రేమించబడిన వారు మీరు దేవుని ప్రేమిస్తున్నారని చెప్పడం లేదండి. ప్రభువు వల్లనే మీరు ప్రేమించబడుతున్నారు. అంటే దేవుని వల్ల మీరు దేవుని ప్రేమలో ఉన్నారు. మీరు దేవుని ప్రేమకు పాత్రులుగా ఉన్నారు. మీరు ప్రభువు వలన ప్రేమింపబడిన వారులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన మీరు సత్యాన్ని నమ్మడం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనుక మీకోసం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మళ్ళీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీకోసం మేము దేవునికి థ్యాంక్స్ చెప్తాం. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, ప్రతి విషయంలో వాళ్ళే కదా ఎంతగానో అభివృద్ధి పొందుతున్నారు. కానీ ఆయన లేదు మీకోసం మాత్రం మేము థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా. అంటే అదేదో చెప్పచ్చు చెప్పకూడదులే అన్నట్టుగా కాదు. అది ఎలా అంటే ఖచ్చితంగా చెప్పాలి. మేము బద్ధులం అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఆ మాట పౌలు గారు? మీకోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము.
ఇలాంటి మాట ఇంకో మాట కూడా మనం చూస్తే రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి, మీ విశ్వాసం ఎక్కడ ప్రచురం చేయబడుతుంది అంటున్నారు? సర్వలోకం. అంటే సర్వలోకానికి వారి యొక్క విశ్వాసం తెలుస్తుంది. అంటే వాళ్ళ విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉన్నారో, విశ్వాసంలో ఎంత బలంగా నిలబడ్డారో, దేవుణ్ణి ఎంత విశ్వసిస్తున్నారో అనేది అందరికీ తెలుస్తుంది. మరి అందరికీ తెలుస్తుందంటే వాళ్ళ విశ్వాసంతో ఉండబట్టే కదండి తెలుస్తుంది. అంతే కదా, వాళ్ళ విశ్వాసంతో ఉండబట్టి, విశ్వాసంతో దేవుని పని చేయబట్టే కదా అందరికీ తెలుస్తుంది, సర్వలోకానికి తెలుస్తుంది. మరి వాళ్ళు కదా గొప్పవాళ్ళు. కానీ ఏమంటున్నారంటే ఆయన, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చెయ్యిచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం, మళ్ళీ ముందు నేను ఎవరికి చెప్తాను? మీ అందరి కోసం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పాపం వీళ్ళే వీరి విశ్వాసాన్ని కనపరుస్తూ సర్వలోకమంతా వీరి విశ్వాసం అభివృద్ధి పొందుతుంటే, పౌలు గారేమో మీరు విశ్వాసంలో ఉన్నారు కానీ నీ విషయంలో మొదట నా దేవునికి నేను కృతజ్ఞతలు చెప్తాను, నా దేవునికి నేను థ్యాంక్స్ చెప్తాను. కష్టపడింది వాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు? నా దేవునికి నేను థ్యాంక్స్ చెప్తాను. అంటే పౌలు గారు మనసులో చూసారా, ఎవరికో నేను ముందు కృతజ్ఞతలు చెప్పాలనుకోవడం లేదు ఆయన. ముందు నా దేవునికి చెబుతాను మీ అందరి కోసం. మనం ఏం చేస్తామండి? ఏదైనా దేవుడు మనకి మేలు చేస్తేనే కదా ఎదుటివారి కోసం మనం కృతజ్ఞతలు చెప్తాం. ఇప్పుడు మనం ఎవరైనా సంఘంలో బాగాలేదంటే మనం ప్రార్థన చేయమంటే చేస్తాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వారికి ఆరోగ్యాన్ని ఇస్తే, తండ్రి మేము అడిగాం కదా ఎదుటివారి పట్ల, పలానా వ్యక్తి పట్ల మీరు మాకు ఆరోగ్యం ఇమ్మని, మీరు ఇచ్చినందుకు, మా మనవులు ఆలకించినందుకు మీకు వందనాలని కృతజ్ఞతలు చెప్తాం మనం. అలా చెప్తాం మనం. లేదంటే ఎదుటివారి కష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి సాయం చేయండి అని వారు ఒకవేళ కష్టాల నుంచి బయటకు వస్తే వారి కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్తాం. కానీ వీళ్ళు నిరంతరం దేవుని పనిలో ఉంటున్నారు, దేవుని పని చేస్తున్నారు, చాలా చాలా విషయాలు చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నారు. అంత ఉన్నతంగా బ్రతుకుతున్నటువంటి వారిని చూసి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు పౌలు గారు. దేవునికి ఇంకో మాట చూడండి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము, క్షమించండి 1వ అధ్యాయము 15-16 వచనములు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనములు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను విన్నప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమంటున్నారండి ఇక్కడ పౌలు గారు? ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసం కోసం, యేసుక్రీస్తు వారి పట్ల మీరు చూపిస్తున్న విశ్వాసం కోసం, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపిస్తున్న విశ్వాసం ఏంటండి? పరిశుద్ధులందరి ఎడల కూడా విశ్వాసం చూపిస్తున్నారా? అదే కదండి ఉంది. పరిశుద్ధులందరి ఎడల చూపిస్తున్నటువంటి విశ్వాసం. పరిశుద్ధులందరి ఎడల విశ్వాసం చూపిస్తున్నారంటే ప్రేమ చూపిస్తున్నారు, వారి పట్ల నమ్మకంగా బ్రతుకుతున్నారు. విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి ఏం చేస్తున్నాను తెలుసా? మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అండి, కృతజ్ఞతలు చెల్లించడంలో పౌలు గారు దేవుని విషయంలో మానట్లేదు అసలు. మనమైనా ఏం చేస్తాం? దేవునికి ఏదో ఒక రోజు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతాం. ఎప్పుడు మనం దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతామండి? చెప్పండి. ఏదైనా కష్టంలోంచి దేవుడు మనల్ని అడగగానే బయటకు తీసుకొని వచ్చాడు అనుకోండి, అప్పుడు ముందు చెప్పిన కృతజ్ఞత కన్నా హృదయపూర్వకంగా మనం అడుగుతాం దేవుని, మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ తండ్రి అని అడుగుతాం దేవుడికి. కానీ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు అడుగుతున్నారంటే, వాళ్ళందరూ విశ్వాసంలో చాలా గొప్పగా ఉన్నారు, పరిశుద్ధులందరి ఎడల విశ్వాసం చూపిస్తున్నారు. ఆ విషయం విన్నప్పటి నుండి పౌలు గారు దేవునికి థ్యాంక్స్ చెప్పడం మానట్లేదు అసలు. నేను మానను. ఎప్పుడైతే నా చెవిలో పడిందో ఆ విషయమో, నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పడమో మానను అంటున్నారు. పని చేసి కష్టపడింది వాళ్ళైతే ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మానని ఎందుకు అంటున్నారు?
ఇక ఫిలిప్పీ సంఘానికి ఏమని రాస్తున్నారు చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చెయ్యు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు గుర్తొస్తే చాలు నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నారు. మీరు నాకు ఎప్పుడైతే జ్ఞాపకం వస్తున్నారో, నాకు ఎప్పుడు గుర్తొస్తున్నారో నేను వెంటనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పేస్తున్నాను అంటున్నారు పౌలు గారు. పైనంతా ఏమన్నారండి, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నారు, నాతో ఉన్నారు, మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. అయితే మీ అందరి కోసం నేను చేసే ప్రతి ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాను. ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నారంట. సంతోషంతో అంటే ఎదుటివారి కోసం ప్రార్థన చేయటంలో పౌలు గారికి ఏముందండి, సంతోషం. అంటే వాక్యంలో ఎక్కువగా స్థిరపడి వాక్యాన్ని బాగా తెలుసుకున్న వారు ఎలాగే ఆలోచిస్తారు కదండి. ఎదుటవారిని గూర్చి ప్రార్థన చేయడానికి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నాను దేవునికి. నేను మీకోసం సంతోషంతో ప్రార్థన చేస్తున్నాను అంటే వారి విషయంలో ఆయనకి సంతోషం కలిగి ఆ సంతోషంతో ఎవరికి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తూ చూడండి. కింద ఆయన ఏమన్నారు, అలాగా నా బంధకంలో ఎందును నేను సువార్త పక్షంలో వాదించటం ఎందును దాన్ని స్థిరపరచటం ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయములో ఉంచుకున్నాను. ఎక్కడ ఉంచుకున్నారటండి, హృదయంలో. దేంట్లో పాలువారని, మీరు నా కుటుంబ విషయాల్లో పాలువారు, లేదంటే ఏ లోక సంబంధమైన విషయాల్లో వ్యాపారం విషయంలో పాలుభాగస్తులు అని అనలేదు అక్కడ. ఆయన ఏమన్నారు తెలుసా, నా బంధకాల్లో నేను సువార్త పక్షంను వాదించటంలో ఇంకా దాన్ని స్థిరపరచటంలో మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుంటున్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలాగ భావించడం నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంతో అపేక్ష. ఏంటండి ఏముందంట పౌలు గారికి, అపేక్ష. మీ అందరి మీద నాకు ఎంతో అపేక్ష అంటే మీరు కావాలి, మీరు కావాలని, మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో అపేక్ష. మీరు నా మనసులో ఉన్నారు. ఎప్పుడండి ఇలాంటి మాటలు ఎవరి నోట్లో వింటుంటాం మనం, చెప్పండి. మీరు నా మనసులో ఉన్నారు, మీరు నాకు కావాలి అని ఎవరి నోటి వింటాం మనం? ఎవరి నోటి వింటాం? లోకంలో మనుషులకు ఉన్నటువంటి బంధాలు, తల్లిదండ్రులు కానివ్వండి, లేదా భార్యాభర్తలు కానివ్వండి, తల్లిదండ్రుల పిల్లలు కానివ్వండి, ఇలాంటి బంధాలు మనకు కనిపిస్తుంది. కానీ ఒక సహోదరుని పట్ల మరొక సహోదరునికి మధ్య ఇలాంటి బంధం ఉంటుందా? నా హృదయంలో ఉన్నారు మీరు, ఎక్కడో కాదు, నా మనసులో ఉన్నారు, మీరు నాకు కావాలని నేను ఎంతో అపేక్షిస్తున్నాను. మీకోసం సంతోషంతో దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అంటే వాళ్ళు చేస్తే ఎవరికి కృతజ్ఞతలు చెబుతున్నారు? దేవునికి. ఇక పాత నిబంధన కాలంలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 48వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 48వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 48వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 48వ వచనం. నేను సజీవునై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక. నేను ఎవరు తెలుసండి ఈ మాటలు మాట్లాడుతున్నారు? దావీదు గారు. దావీదు గారు ఏమంటున్నారంటే, నేను బ్రతికుండగానే, నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదండి, నేను సజీవినై ఉండగా ఈ దినము జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఒకన్ని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ సొలొమోను గారిని నాకు ఇచ్చినందుకు ఎవరికి కృతజ్ఞతలను చెబుతున్నారు? దేవునికి. సొలొమోను గారిని నాకు ఇచ్చినందుకు ఎవరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు? దేవునికి. నాకు ఇంత గొప్ప కొడుకు పుట్టేశాడు,
నా కొడుకు ఎంత మంచోడు, నిజంగా నువ్వు చాలా మంచివాడు నాయన, నువ్వు చాలా గొప్పవాడు నాయన అని ఆయన్ని పొగుడుతున్నారా, దేవుణ్ణి పొగుడుతున్నారా? ఎవరిని పొగుడుతున్నారు? ఎవరికి స్తోత్రము కలుగును అంటున్నారు? దేవునికి. నాకు ఇంత మంచి కొడుకునిచ్చిన దేవుడికి థ్యాంక్స్, నాకు ఇంత మంచి కొడుకునిచ్చిన దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే నేను బ్రతికుండగానే, అంతే కదండి, బ్రతికున్నప్పుడే కదా నా తర్వాత ఏమైపోతుందో నా రాజ్యం, ఈ ఆలోచనలన్నీ ఉంటాయి. కానీ బ్రతికుండగానే ఆయనకు కలిగిన ఆనందం ఏంటో తెలుసా? పర్వాలేదు, నా తర్వాత ఒక మంచి వ్యక్తిని దేవుడు కొడుకుగా, అలాగే ఒక మంచి రాజును నియమించాడు దేవుడని ఆయన ఆనందంతో చెప్తున్న మాటలు. అలాగా అతను మంచివాడని అనట్లేదు, అతన్ని పొగడట్లేదు. ఇక్కడ ఎవరిని పొగుడుతున్నారు? నాకు ఇంత మంచి కొడుకుని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఇంకో మాట చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నందునుగాక. ఇంత మంచి కొడుకుని, ఇంత మంచి రాజుని ఇచ్చిన దేవుడికి చాలా కృతజ్ఞతలు. ఇంత మంచి రాజుని, సహజంగా మంచి కొడుకు మంచి కూతురు పుడితే ఏమంటారు చెప్పండి? అమ్మ నీ కడుపున మంచి కూతురు పుట్టేసిందమ్మా, నీ కడుపున మంచి కొడుకు పుట్టేశాడు, అన్నీ నీ బుద్ధులే. ఎవరైనా దేవుని స్తుతిస్తారా? మంచి కొడుకు పుడితే ఏమంటారు? మీ నాన్న బుద్ధులన్నీ నీకు, మీ నాన్న మంచివాడు, మీ అమ్మ మంచిది, ఆ బుద్ధులే వచ్చాయి నీకు, అందుకే నువ్వు మంచిగా పుట్టావు. ఏమంటే అది కొంతవరకు నిజమే. కానీ నిజంగా వాళ్ళు మంచిగా ఉన్నారంటే దానికి కారణం ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నారు, యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్యము కొరకు ఒక నగరుని కట్టించుటకు తగిన జ్ఞానము తెలివి గల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి రాజైన దావీదుకి ఇచ్చినందుకు ఏమంటున్నారట? భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నందునుగాక. మంచి కుమారుడు పుడితే ఎవరికి కృతజ్ఞతలు చెప్తున్నారు? దేవునికి. సొలొమోను గారు మంచి మనసు కలిగి ఉన్నారు, సొలొమోను గారు మంచివారని సొలొమోను కొనియాడుతున్నారా? సొలొమోను గారిని చూసి ఎవరిని కొనియాడుతున్నారు? దేవుణ్ణి. శేబాదేశపు రాణి కూడా అదే మాట అంటారు తెలుసా అండి? ఇంత మంచి రాజుని నియమించినందుకు ఆ దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఒక వ్యక్తి మంచివారు అయినప్పుడు, ఒక వ్యక్తి జ్ఞానవంతులైనప్పుడు మనం ముందు ఘనపరచాల్సింది ఎవరిని? దేవుణ్ణి. మనం ముందు ఘనపరచాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణి. ఇంకా అనేక సందర్భాల్లో అండి పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారుగా మనల్ని చేసిన దేవునికి, దేవుడు మనల్ని చేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు అని అంటాడు. ఇంకా మీరు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలంటే తెలుసా? కృతజ్ఞతలు చెల్లించండి అంటాడు. ఇంకా కృతజ్ఞతలు చెల్లించడంలో మీరు విస్తరించండి అంటారు ఆయన. ఎందులో? కృతజ్ఞతలు చెల్లించడంలో మీరు విస్తరించండి. ఏమండి ఇదంతా మనం చూస్తే ఎందుకు ఈ విధంగా పౌలు గారు మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నారు అంటే ప్రియులారా, ఎవరైనా సరే దేవునిలో ఉన్నారు, ఎవరైనా దేవునిలో నిలబడ్డారు, ఎవరైనా దేవుని పని బాగా చేస్తున్నారు, ఎవరైనా సరే ఎన్నో మంచి మంచి లక్షణాలు కలిగి జీవిస్తున్నారు అంటే ముందు మనం కృతజ్ఞతలు చెప్పాల్సింది ఎవరికి? దేవునికి. ఎందుకంటే పని చేసింది వాళ్ళైనా, వాళ్ళు ఎవరి ద్వారానో వాక్యం నేర్చుకున్నా, ఎవరి వల్ల వాక్యంలో వారు స్థిరపడినా వారిని నడిపిస్తున్నది, వారిలో ఆ పనిని జరిగిస్తున్నది ఎవరు? దేవుడు. కనుక మనం ప్రతి విషయంలోని కూడా దేవునికి ఏం తెలియజేయాలి? కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి మనం ఏం తెలపాలి? కృతజ్ఞతలు. ప్రతి విషయంలో అంటే మన ఏదో అవసరం విషయంలో మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. కానీ ఎవరైనా సరే వాక్యంలో స్థిరపడి బాగా దేవునిలో ముందుకెళ్తున్నారంటే పౌలు గారు వాళ్ళు ఎవరని చూడట్లేదండి ఆయన. వాళ్ళు ఏమైనా నేను వాక్యం చెప్తే మారారా, లేకపోతే ఇంకెవరైనా వాక్యం చెప్తే అని ఆలోచించట్లేదు. నేను చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళు దేవునిలో ఉన్నారు కనుక వాళ్ళ కోసం నేను దేవునికి థ్యాంక్స్ చెప్పేస్తాను ఫస్ట్
అంటే వాళ్ళంతా కూడా దేవుళ్ళు స్థిరపడ్డారు. ఈ విధంగా వారు విశ్వాసంలో ఉండడం, ఈ విధంగా వారు ప్రేమతో పని చేయడం, ప్రేమతో ప్రయాసపడటం, ఎదుటివారి ఎడల చూపించే ప్రేమ విస్తరించిందంటే వాళ్ళని అలా చేసింది ఎవరో తెలుసా? దేవుడు. అబ్బా, నాకు ఎంత సంతోషం కలుగుతుందో, నాకు ఎంత ఆనందం కలుగుతుందో. అందుకే నేను మొదట ఎవరికి థ్యాంక్స్ చెప్పేస్తాను? దేవునికి నేను మొదట కృతజ్ఞత చెప్తాను. మనం ఎప్పుడైనా ఇలా కృతజ్ఞతలు చెప్పామో ఆలోచించండి. ఎక్కడో ఎప్పుడో చెప్పుంటాం, కానీ ఎదుటవారు దేవునిలో స్థిరపడుతున్నారు అంటే వాళ్ళని మనం కొనియాడతాం. కానీ వాళ్ళని అలా నిలబెడుతుంది, వాళ్ళని ఆ విధంగా ఉంచుతుంది ఎవరు అంటే దేవుడు. మొదట ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి? మనం దేవునికి. మొదట మనం కృతజ్ఞతలు ఎవరికి తెలియజేయాలి? దేవునికి. ఏమండి, కృతజ్ఞతలు తెలియజేయడంలో అండి సమాజంలో ఎవరి విషయంలో ఏదో విషయంలో కృతజ్ఞతలు తెలుపుతుంటారు. కానీ కృతజ్ఞత అనేది మనం ఒకరి పట్ల కలిగి ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలుసు. అసలు కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మనం ఎవరిని చూసి నేర్చుకోవాలో తెలుసా అండి? దేవుణ్ణే మనం చూసి నేర్చుకోవాలి. ఏమన్నాడు దేవుడు? దేవుడు ఏమని చెప్పాడు? ఆయన ఏమన్నాడు? మీరు నా పట్ల చేసిన కార్యం, మీరు నా కోసం ఏదైనా పని చేశారనుకోండి, నేనేం చేస్తాను? మర్చిపోవడానికి నేను అన్యాయస్తుణ్ణి కాను. ఎవరో మాట్లాడుతున్నారండి, గుసగుసలు వినబడుతున్నాయి నాకు. దయచేసి ఎవరు మాట్లాడకండి. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నా పట్ల చేసిన కార్యాన్ని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుణ్ణి కాను. అంటే మీరు నాకు చేసిన కార్యం నేను మర్చిపోకుండా ఏం చేస్తాను? మీరు నా కొరకు పని చేసినప్పుడు నేను తిరిగి మీకు ఏదైనా సహాయం చేస్తాను. అంటే కృతజ్ఞత అనేది మనం నేర్చుకోవాలంటే మొదట ఎవరి నుండి నేర్చుకోవాలండి? దేవుని నుండే నేర్చుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మనం ఎవరి నుండి నేర్చుకోవాలి? ఇప్పుడు దాకా మనం చదివిన మాటలన్నిటి బట్టి పౌలు గారు తన పరిచర్య మూలంగా ఎంతో మందిని రక్షించిన దాని అంతటిని బట్టి కూడా మనం మొదట కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఎవరిని చూసి నేర్చుకోవాలంటే అది దేవుణ్ణి చూసే మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి చూసి నేర్చుకోవాలి. మొదట మనం ఎవ్వరు ఎందులో ఏ మంచిలో ఉన్నప్పటికీ వాళ్ళు మంచివారుగా ఉన్నారు అంటే, వాళ్ళు బుద్ధిమంతులుగా ఉన్నారు అంటే, వారు గొప్పవారుగా ఉన్నారంటే వాళ్ళలో ఆ సత్ఫలితాన్ని తీసుకొచ్చింది ఎవరంటే దేవుడు. కనుక దేవుడికి మనం కృతజ్ఞతలు తెలపాలి. ప్రియులారా, కృతజ్ఞతలు తెలపటంలో పౌలు గారు నిజంగా చాలా ప్రయాసం. మీరు ఏ పత్రికలోనైనా చూడండి, ఇప్పటిదాకా మనం చాలా మాటలు చూసాం. కృతజ్ఞతలు చెప్పండి, నేను మానకుండా కృతజ్ఞతలు చెప్తున్నాను, నేను దేవుడికి మానకుండా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ కృతజ్ఞత అనేది చెప్తే కృతజ్ఞత వల్ల మనం మరొకరితో మంచి బంధం కలిగి ఉంటాం. మనం చిన్న విషయం వాళ్ళతో, చిన్న పనికే వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పామనుకోండి, వాళ్ళు ఏదో ఒక ఆనందం. చాలామంది ఏమంటారండి? థ్యాంక్స్ అండి, మీరు ఈ పని చేశారు కదంటే, అయ్యో థ్యాంక్స్ ఎందుకండి, పర్లేదు, మనకి మన మధ్యలో థ్యాంక్స్ ఏంటండి అంటారు. కానీ నిజంగా మనసులో ఏముంటుందో తెలుసండి? థ్యాంక్స్ చెప్పాలనే ఉంటుంది. బయటకు అంటారంటే అలాగా. అదే మనం థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయామనుకోండి, ఇంకొకరు తేటి చెప్తారు తెలుసా? వాళ్ళు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కృతజ్ఞత లేని మనుషులు వీళ్ళు. ఇలాగే తిట్టుకుంటారు. వీళ్ళకి ఏం లేదంటే కృతజ్ఞతే లేదు అసలు మా పట్ల. అంటే ప్రతి మనిషికి ఇది ఒక మానసిక సంతృప్తినిస్తుంది. అలాగే వారికి మనల్ని దగ్గరగా చేస్తుందంట, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందంట. ఇంకా మనం ఎక్కువగా ఇది పాటించగలిగితే మనలో ఎక్కువగా కలిగే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో మానసికంగా వాటన్నిటిని మనం తగ్గించుకుంటామంటండి. మరి ఇలాంటి కృతజ్ఞత కలిగి మనం దేవుని పట్ల బ్రతకగలిగినప్పుడు దేవుడు కూడా మన పట్ల అంతే ప్రేమను చూపిస్తున్నాడు. అంతే ప్రేమ కలిగి మన పట్ల దేవుడు కూడా ఉన్నాడు. అంటే మనం చేసే ప్రతి ప్రార్థనలోని, మనం దేవుడికి చేసేటటువంటి ప్రతి విజ్ఞాపనలోని ఎవరైనా సరే దేవునిలో ఎదుగుతున్నారంటే, ఎవరైనా దేవునిలో స్థిరంగా నిలబడ్డారు అంటే మనం మొదట వారిని చూసి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలండి? దేవునికి మనం కృతజ్ఞత తెలియజేసినప్పుడు దేవుడు ఎంతో ఆనందపడతాడు. ఎంతో ఆనందపడకపోతే పౌలు గారు ఎందుకు అన్నిసార్లు దేవునికి మానక చెబుతున్నాను, మీకోసం నేను కృతజ్ఞతలు చెప్పాలి, నేను ఖచ్చితంగా నేను చెప్పబద్ధున్నై ఉన్నాను. ఎందుకు ఈ మాటలన్నీ ఆయన మాట్లాడుతున్నారు తెలుసా? అది చాలా అవసరం. సంఘంలో మనం సహోదరుల పట్ల ఉండేటప్పుడు, సహోదరుల పట్ల మెలిగేటప్పుడు ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకోవడం చాలా అవసరం. ఎందుకో తెలుసా అండి? ఇది ఉండడం వల్ల మనం చాలా సఖ్యత కలిగి బ్రతుకుతాము. ఇది ఉండడం వల్ల మనం చాలా ప్రేమ కలిగి బ్రతుకుతాము. దీనివల్ల మనం దేవునిలోనూ దేవుని ప్రేమలోనూ ఇంకా అభివృద్ధి పొందగలుగుతాము.
అందుకే పౌలు గారు ఏం చేశారు తెలుసా? ప్రతి మనిషి కోసం కూడా ఆయన కృతజ్ఞతలే దేవుడికి. దేవా, ఈ మనిషి ఇలా అయ్యాడు అంటే, ఈరోజు ఈ మనిషి ఈ విధంగా మారాడు అంటే, దేవా అది నీ దయ వల్లే దేవా, మీరు చేయబట్టే దేవా, మీరు చేయకపోతే ఇదేం జరగదు దేవా. అంటే ఎంత ఇష్టం అండి ఆయనకి. అలాగే మనము కూడా మన సహోదరుల కోసం ఆ విధంగానే ప్రార్థన చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఎప్పుడో ఒకసారి చేస్తానండి దేవుడికి, ఎప్పుడో ఒకసారి థ్యాంక్స్ చెప్తానండి కాదు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు ప్రతిరోజు మనం అలవాటు చేసుకుంటేది మన ఆరోగ్యాన్ని కూడా బాగా ఉంచుతుంది, ఒక మానసిక సంతృప్తిని మనకి ఇస్తుంది. అలా మనం దేవునికి ప్రతి మనిషి కోసం కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి విషయంలోనూ కూడా దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఏమండి, మనం ఎప్పుడైనా వాక్యం నేర్చుకునేటప్పుడు క్లాసులు వింటుంటాం కదా, విద్యార్థులు అందరూ క్లాసులు వింటుంటారు, నేర్చుకుంటారు, నోట్సులు రాసినప్పుడు ఎవరైనా దేవుడికి థ్యాంక్స్ చెప్పారా? వాక్యం నేర్చుకుంటున్నప్పుడు, తండ్రి మేము ఇంత వాక్యం నేర్చుకుంటున్నాం తండ్రి థ్యాంక్స్ అంటారా? అనరు. నిజంగా ఏమంటారు తెలుసా అండి? ఏంటో మాకు నోట్సులు రాసేయమంటున్నారు, ఉదయాన్నే 5 గంటలకు లేపేస్తున్నారు, క్లాసుకు రాకపోతే ఫోన్ చేసి మరీ రమ్మంటున్నారు, నోట్స్ చూపించమంటున్నారు, సంతకం పెట్టించుకోమంటున్నారు. ఇలే కదా మనం అనుకుంటాం. కానీ దావీదు గారు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 7వ వచనం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అండి, ఎప్పుడు చెప్తాం కృతజ్ఞతలు? ఏదైనా ప్రమాదం నుండి కాపాడితే తండ్రి థ్యాంక్స్ థ్యాంక్స్ తండ్రి, ఎన్ని థ్యాంక్స్లో మీకు కోటి స్తుతులు లే కదండి అంటాం మనం. లెక్కలేనన్ని కృతజ్ఞతలు అంటాం. కానీ ఈయన ఏ సందర్భంలో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారు? నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. వాక్యం నేర్చుకునేటప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాడు అంటాను. చెప్పాలా మనం దేవునికి థ్యాంక్స్? వాక్యం నేర్చుకున్నప్పుడు కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ వాక్యం లేక, ఆ వాక్యం దొరకక సమాజంలో ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి విలువైన వాక్యం మనకి దగ్గరగానే ఉంది, దూరంగా ఉందండి? ఏమైనా వాక్యం ఏం దూరంగా ఉందా? ద్వితీయోపదేశ కాండంలో చెప్తారు, ఏమైనా సముద్రం అవతల ఉందా వాక్యం ఏమైనా అంటారు. సమీపంగానే ఉంది కదా, నీకు దగ్గరగానే ఉంది కదా. దగ్గరగా ఉన్నా మనం ఎందుకు సద్వినియోగం చేసుకోవటం లేదు? దాని విలువ మనకి తెలియదు గనక. విలువ తెలిస్తే ఇగో ఈయనలాగా మనం ఏం చేస్తాం? కృతజ్ఞతలు. బైబిల్లో దేవుడు ఎన్నో విలువైన మాటలు రాయించాడండి. ఒక విలువైన మాట మనకు కనిపించినప్పుడు మనం దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పామా? ఒక విలువైన సందర్భం, అబ్బా ఇంత మంచి విషయాన్ని దేవుడు రాయించాడా నా కోసం అని ఎప్పుడైనా దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేసామా? కానీ ఇక్కడ భక్తుడు, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకుంటున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఆయన ఏ పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు? మనం అనుకుంటాం ఈ పరిస్థితుల్లోనే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, ఇందులోనే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, ఇంకెందులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పకూడదు అనుకుంటాం. కానీ చూడండి, భక్తులు పౌలు గారు అయితే ప్రతి మనిషి కోసం దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇక్కడైతే దావీదు గారు, నేను వాక్యం నేర్చుకున్నప్పుడు కూడా నీకు థ్యాంక్స్ చెప్తాను తండ్రి, నేను నీ కృతజ్ఞత చెప్తాను తండ్రి నేను. ఇంకో మాట చూడండి, అదే కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తువి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి, దేని బట్టి? పైనంతా దేనికోసం మాట్లాడుతున్నారు? నా అంతరింద్రియము నీవే కలుగు చేస్తావు. ఎప్పుడైనా నా తండ్రి నాకు ఇంత మంచి అవయవాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ తండ్రి అని చెప్పాం మనం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి, అంతే కదా. కన్ను లేకపోతే మనకు పని అవ్వదు, అంతే కదండి. చేతులు లేకపోతే మనకు పని అవుతుందా? ఎప్పుడు ఉండే చేతులు ఒకసారి లేవనుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. మనం ఎంత సమస్య అండి. మన కాళ్ళకి ఏదైనా గాయమయ్యి మనం నడలేకపోతున్నాం అండి, ఎంత లోపల ఎంత వేదన పడిపోతాం. నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడికి చేయలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను, నేను మంచానికే పరిమితం అయిపోతామా అంటాం. అంటే అప్పుడు తెలుస్తుంది అవయవాల విలువ మనకి. కానీ అంత విలువైన అవయవాలు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని అవయవాలు దేవుడి మనకి చేసి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పామా?
లేదండి, దావీదు గారు ఏమంటున్నారు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి. నీవు నన్ను కలుగు చేసిన విధం చూసేటప్పుడు తండ్రి, మీరు నన్ను ఎలా కలుగు చేశారో చూస్తుంటే భయము ఆశ్చర్యం వేసేస్తుంది నాకు. భయం ఆశ్చర్యం అంటండి, భయం ఆశ్చర్యం. అంత భయము ఆశ్చర్యం కలిగించే విధంగా నన్ను చేసినందుకు మీకు కృతజ్ఞతలు. అంత భయం ఆశ్చర్యం, అంతగా నన్ను, అంత గొప్పగా నన్ను చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ తండ్రి. అప్పుడప్పుడు కూడా మనం కూడా అదే అంటాం కదా, మీకు ఎంత చెప్పినా తక్కువే అండి, మీరు ఎంత చేశారంటే నా కోసం చాలా చేశారు, మీకు నేను థ్యాంక్స్ చెప్పడం చాలా చాలా తక్కువ, చిన్న థ్యాంక్స్ ఇది, కానీ చాలా తక్కువ అంటారు. కానీ మనిషికి ఆ థ్యాంక్స్ అనే పదం, కృతజ్ఞతలు అనే పదం మనిషిలో ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసా? చిన్న సహాయానికే మనం థ్యాంక్స్ చెప్తే వాళ్ళు ఎంతో మానసికంగా వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ దావీదు గారు ఏ విషయంలో నాకు ఇంత విలువైన అవయవాలు ఇచ్చారు తండ్రి, మీరు అవయవాలు నన్ను చేయడం చూస్తుంటే నాకు భయం ఆశ్చర్యం వేస్తుంది తండ్రి, అందుకే మీకు కృతజ్ఞతలు తండ్రి. ఇంకా ఇంకా ఆయన ఏమంటున్నారు చూడండి, కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 47వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 47వ వచనం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 47వ వచనం. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మను పోగు చెయ్యుము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందును గాక. ప్రజలందరూ ఆమేన్ అందురు గాక. యెహోవాను స్తుతించండి. ఇక్కడ ఏమన్నా తెలుసండి భక్తుడు, మేము నీ పరిశుద్ధ, యెహోవా మా దేవ మమ్మల్ని రక్షించండి. ఒకవేళ మీరు మమ్మల్ని రక్షిస్తే మీకేం చెప్తాం? మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా, నిన్ను స్తుతిస్తూ మేము అతిశయించినట్లుగా అన్యజనుల నుండి మమ్మల్ని పోగు చెయ్యు. ఎందుకు దేవా? మమ్మల్ని పోగు చేస్తే ఏం చేస్తాం? మీకు కృతజ్ఞతలు చెప్తాం, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, నిన్ను స్తుతిస్తూ మేము అతిశయిస్తాం. కాబట్టి మీరు మమ్మల్ని పోగు చేయండి, అన్యజనుల నుండి మమ్మల్ని పోగు చేయండి. ఎందుకు పోగు చేయమంటున్నారు? మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా, నిన్ను మేము స్తుతించి అతిశయించినట్లుగా తండ్రి అంటున్నాం. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా మేము ఇలా చేయాలనుకుంటున్నాం తండ్రి, కనుక మేము కృతజ్ఞతలు మీకు చెప్పాలనుకుంటున్నాం, కాబట్టి మీరు మా పట్ల ఇది చెయ్యండి అంటున్నారు. చూడండి, ఆయన అంటే దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ మేలు చేసినా, ఏ చిన్న మేలైనా, మన జీవితంలో జరిగిన ఏ చిన్న మంచికైనా అది ఆ మనిషి వల్ల జరిగిందిలే, ఈ మనిషి వల్ల జరిగిందిలే అనుకోకూడదండి. ఏ మనిషి అయినా మనకి మంచి చేసినా అది ఎవరు చేశారు? దేవుడే మనిషి ద్వారా మనకి మంచిని చేశాడు. మరి మంచిని, ఒక మనిషిని కొనియాడుతున్నా మనం దేవుని ఎందుకు గణపరచలేకపోతున్నాం? మనం మొదట మన జీవితంలో ఏది జరిగినప్పటికీ మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతిరోజు చెప్పాలి, ఏదో ఒక్కసారి 2 సార్లు కాదండి. ప్రతి నిమిషం దేవుడు మన పట్ల మేలు చేస్తున్నప్పుడు మనం దేవునితో కృతజ్ఞతలు చెప్తే దేవునికి మనకి ఉన్న బంధం ఇంకా చాలా చాలా అన్యోన్య సహవాసం అంటారు చూడండి, ఆ విధంగా మారిపోతారు. ఇప్పుడు మనం చర్చికి వచ్చామండి, వచ్చిన మనం అంతా ఎలా వచ్చాం? యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి గాయాలకి మందుకు రాసుకొని వచ్చామా? ఎలా వచ్చాం? హ్యాపీగా, ఎంత స్పీడ్లో వచ్చినా హ్యాపీగా వచ్చాం, అంతే కదండి. ఎలా వచ్చినా సరే, ఎంత స్పీడ్లో తీసుకొచ్చినా సంతోషంగా వచ్చాం, అవునా? మనం ఎవరి వల్ల వచ్చాం? దేవుని వల్ల. మరి వచ్చిన వెంటనే దేవా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు థ్యాంక్స్ తండ్రి అని మనల్ని ఎవరిని చెప్పగలుగుతున్నాం? ఇదే ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత అంటే. మనం ఈరోజు కిందకి దిగి నడుచుకొని వెళ్తామండి, పైనుండి కిందకి దిగి నడుచుకొని వెళ్తాం, కానీ నడుచుకుని వెళ్ళకుండా మధ్యలోనే పడిపోయి కాలు తిరిగిపోతే, అనుకోకుండా ఏదో ప్రమాదం జరిగితే, అంటే మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మన ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు, మన ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్ళి క్షేమంగా వస్తున్నారంటే అండి ఇది ఎవరి దయ వల్ల? దేవుని దయ. ఎప్పుడైనా ఇలాంటి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నామా? చెప్పినప్పుడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు దేవునికి మనకి ఉన్న బంధం చాలా గొప్పది అవుతుందండి. దేవుని మీద మనకు అంత ప్రేమ ఉంటే మనం పౌలు గారిలాగా ప్రతి విషయంలో, ప్రతి సహోదరుని విషయంలో మానకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాం. అలాంటి మనసు మనకి రావాలి. మనకి ఎవరైనా మేలు చేస్తే
మనం కేవలం మనసులో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకూడదు. అబ్బా నాకు చాలా థ్యాంక్స్ చేశారని, మా మంచి మేలు చేశారు కనుక వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని మనసులో అనుకోకూడదు. దాన్ని మనం బయటికి ఏం చేయాలి? వ్యక్తపరచాలి. యేసుక్రీస్తు వారు కుష్ఠరోగుల్ని బాగు చేశారండి. బాగు చేశారా? బాగు చేశారు. బాగు చేస్తే ఏం చేశారు చూడండి ఒకసారి. లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంన నిలిచి. ఎంతమంది కుష్ఠరోగులు వచ్చారండి? ఎంతమంది? అక్కడ ఏముందండి? ఎంతమంది ఉన్నారని ఉంది? 10 మంది వచ్చి ఏం చేశారట? దూరంగా నిలిచారు. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేశారు. ఏమండి, కుష్ఠరోగులు అప్పుడు దాకా వాళ్ళ జీవితంలో ఎంత కష్టం అనుభవించుంటారండి? ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు చెప్పండి? ఎన్ని మందులు వాడి ఉంటారు? వాళ్ళకి అది పోకపోతుంటే ఎంత బాధ వేదన అనుభవించుంటారు వాళ్ళ జీవితంలో. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వెలుగు, వారి జీవితంలో ఒక్కసారిగా వెలుగు వచ్చింది. ఎలా వచ్చింది? ప్రభువా మమ్మల్ని కరుణించని కేకలేసారు. అలా కేకలేసేస్తున్నారండి. ఏంటి కేకలేస్తున్నారా? కాపాడు కాపాడు అని కేకలేసేస్తారు ఎవరైనా? మనకి చిన్న బాధ కలిగితే కొంచెం కాపాడవా అంటాం. అదే పెద్ద బాధ అనుకోండి మంది ఎలాగంటాం? కాపాడు 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 అని అంటాం. కేకలేసేస్తాం. కేకలు వేసిరి ఆయన వారిని చూసి ఏమంటున్నారట? మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకుండని వారితో చెప్పాను. వారు వెళ్ళిచుండగానే శుద్ధులైపోయారు. 10 మంది ఏమైపోయారండి? శుద్ధులైపోయారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు ఎవరంట? వాడు సమరయుడు. సమరయుడు పడదు వీళ్ళంటే ఎవరికిని. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడటండి? 10 మంది స్వస్థత పొందితే ఎవరొచ్చారు? ఎంతమంది వచ్చారు? ఒక్కరే వచ్చి కృతజ్ఞత కలిగి వ్యక్తపరుస్తున్నాడు. తన ఏమని అంటున్నాడు ఆయన వచ్చి? వారిలో ఒకడు తనకు స్వస్థత కలగటం చూసి గొప్ప శబ్దంతో ఎవరిని మహిమపరిచారు? దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఏమంటాడట? ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. అంతమంది స్వస్థ పొందితే ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడిలోనే ఉంది కృతజ్ఞతా బుద్ధి, కృతజ్ఞతా స్వభావం, కృతజ్ఞత నేను చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చాడు. దేవుని మహిమపరుస్తున్నాడు. మళ్ళీ ఆయన ఎవరు? సమరయుడు. మనము కూడా దేవుని విషయంలో ఇలాగే ఉండాలండి. ప్రతి ఒక్కరి విషయంలోనూ, దేవుని విషయంలోనూ మనం ఇలా బ్రతికినప్పుడే దేవునికి మనం అంటే చాలా ప్రేమ. పౌలు గారు చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం రాస్తారా? అందులో అందరి పేర్లు రాసిస్తారు. మనం ఏం చేస్తామండి? ఎక్కడైనా పేర్లు చదవడానికి టైం అయిపోయింది అనుకోండి, ఏమంటాం మనం? పేరున అందరికీ వందనాలండి అంటాం, ఎందుకంటే టైం లేదు. కానీ పౌలు గారు ప్రతి ఒక్కరి పేరు రాశారు. ఫీబే గారికి, నా కోసం ప్రాణాలకు తెగించారు అకుల ప్రిస్కిలా గారికి. ఎంత కృతజ్ఞత అండి ఆయనకి. చిన్న సాయం చేసిన ఆయన ఎంత బాగా రాశారంటే, ఎందుకో తెలుసా? ఆ కృతజ్ఞత అనేది వాళ్ళు ఇంకా దేవునిలో ముందుకెళ్ళడానికి వారిని ప్రోత్సహిస్తుంది, సహాయం చేస్తుంది. అందుకే ఆయన మొత్తం అంతా కూడా రాసేస్తుంటారండి. ఇంకా మనలో కృతజ్ఞత ఉండడం వల్ల ఏంటో తెలుసా అండి? మనలో ఉన్న అహంకారం, గర్వం, నాకు మించిన వాళ్ళు లేరు అనుకుంటాం చూసారు, అవన్నీ అణిగిపోతాయంట. కొన్ని చెడు లక్షణాలను కూడా అణిచేస్తుందంట మనలో ఉన్న కృతజ్ఞత. అది కలిగి ఉండడం వల్ల కొన్ని చెడు లక్షణాలు కూడా మనకి దూరంగా ఉంటాయి. కనుక మన జీవిత కాలంలో మనం వాక్యం నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీ అందరికీ నేను తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, ఎవరు ఏ పరిస్థితుల్లో దేవునిలో గొప్పవారైనా, ఎవరు ఏ స్థితిలో దేవునిలో ఉన్నత స్థితిలో ఉన్న మన ఉన్నత స్థితికి కారణమైన దేవుణ్ణి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నతంగా నిలబడినా వారి స్థితికి కారణం దేవుడు గనుక దేవునికి వెంటనే నేనేం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చివరిగా ఈ మాట చూసి ముగించుకుందాం. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 18 వచనాలు కలిసి ఉన్నాయండి. అది చదువుతాను చూడండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏమండి, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పడం ఎవరికి ఇష్టం అంటున్నారు ఇక్కడ? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవునికి ఇష్టం. అంటే థ్యాంక్స్ చెప్పడం ఎవరికి ఇష్టం? దేవునికి కూడా ఇష్టం. మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తే దేవుడికి చాలా
ఇష్టం. ప్రతిసారి చెప్పామనుకోండి, ప్రతిసారి ఇష్టం మనమంటే. ప్రతి మంచి విషయంలోనూ, ప్రతి మేలు విషయంలోనూ కూడా మనకి చెబితే మనం అంటే దేవునికి చాలా ప్రేమ. ఈరోజు మనం కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలగబట్టే కదండి స్త్రీల సమావేశం వారు వచ్చి ప్రతి శనివారం వచ్చి అన్నీ క్లీన్ చేస్తారంటే ఏంటి? వాళ్ళు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారు? శుభ్రం చేస్తున్నారు. అలాగే పురుషుల సమాజం వారు శుక్రవారం పూట వచ్చి వాళ్ళు కూడా అన్నీ కూడా క్లీన్ చేసి వెళ్తున్నారంటే నా దేవుని రుణం నేను ఎలా తీర్చుకోవాలి, నా దేవుని ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలని, ప్రతిదీ దేవుని మందిరాన్ని శుభ్రం చేయాలి, నేను దేవుని కోసం ఏదైనా చెయ్యాలని, దేవుని పట్ల ఎలాగైనా కృతజ్ఞత కలిగి ఉండాలని మనం ఏ పనైనా చేయగలుగుతున్నాం, ఎంత సహాయం ఇవ్వగలుగుతున్నాం. ఆ విషయంలో మనం సంఘం చాలా ముందుంది. దీని విషయంలో మనం చాలా సంతోషించవచ్చు. కానీ మనం ఇంకా ఎక్కువగా ముందుకెళ్లాల్సింది ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించటంలో దేవుని విషయంలో చాలా చాలా ముందుకెళ్ళేటప్పుడు మనం దేవునితో ఎక్కువగా అన్యోన్య సహవాసం కలిగి జీవించగలుగుతాం. ఈరోజు సమాజంలో కృతజ్ఞత లేదు. భర్తను చంపేస్తున్నాడంటే ఏం లేదు, కనీసం కృతజ్ఞత లేదు. అంతే కదండి. ఎంతో కష్టపడి భార్య ఏం చేస్తుంది? వండి పెడుతుంది, అన్నీ చేస్తుంది. ఆ కృతజ్ఞత కనీసం లేదా? భర్త ఎంతో కష్టపడి నీ కోసం అన్నీ సంపాదించి తీసుకొస్తారు, కనీస కృతజ్ఞత లేదా? లేదు. అందుకే కదా అంత దారుణంగా చంపేసి కుక్కర్లో ఉడకబెట్టేసి దాన్ని కాల్చేసి పొడి చేస్తాడు. ఎందుకో కృతజ్ఞత లేదు ఒకరి పట్ల ఒకరికి. ఎలా తెలుస్తుందో తెలుసా కృతజ్ఞత లేదని? అతను అంత దారుణంగా చంపడమే. పోనీ భార్య తప్పు చేసిందండి, ఇద్దరిది తప్పు ఉంది. తప్పు ఉండేటప్పుడు చంపడమే దానికి పరిష్కారమా? చంపడం ఒకటేనా దానికి పరిష్కారం? కాదు. దాన్ని కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఎవరిలో ఎంత తప్పు ఉన్నా సరే చంపడం మనం సమర్థించకూడదు, అది పరిష్కారం కాదు. అంటే వారి పట్ల ఏమి లేదు, వారికి ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత లేదు. కనుక కృతజ్ఞత కరువైపోతున్న సమాజంలో మనం ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి, ఒకరు దేవునిలో ఎదుగుతున్నారంటే, దేవునిలో ఒకరు ముందుకెళ్తున్నారంటే వారి విషయంలో కూడా మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాటలు ముగిస్తున్నాను.